కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కొత్తపల్లి చెరువులను నింపింది. కరీంనగర్ పట్టణానికి దీటుగా కొత్తపల్లి మున్సిపల్ను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 17, 18 డివిజన్లలో వారు పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తపల్లి డివిజన్ కార్యాలయం ఎదురుగా నిర్వహించినటువంటి కార్నర్ సమావేశంలో డివిజన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2 ఏళ్ల కాలంలో కొత్తపల్లి డివిజన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹2 కూడా తీసుకువచ్చి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కొత్తపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేశామని ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. 17వ డివిజన్ అభ్యర్థి రుద్రవనిత, 18వ డివిజన్ అభ్యర్థి జమీలుద్దీన్లో కార్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కొత్తపల్లి మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, 17వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రుద్ర నవీత, 18 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జమీలుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెయ్యి గుర్తోడు చారణ బిల్లదేలే, పువ్వు గుర్తోడు చారణ బిల్లదేలే. తెచ్చింది మొత్తం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోటేమని చెప్తాను. అమ్మ నాకు తెలిసైతే, నీకు తెలుసు నాకు తెలిసే జీవితంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంగా రాదు. అత్తదా రేవతే మన ముఖ్యమంత్రి అవుతాడా? ఒక గుంట భూమి బిడ్డ పెళ్లికి అమ్ముకున్నాడు, కొనటాడు దిక్కులేడు. పైసలు లేవు, ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోయినాయి, పైసలు లేవు. ఇక మళ్ళా ఎత్తాం కాంగ్రెస్ పార్టీ కొట్టు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? ఇక బీజేపీ 50 ఏళ్ళే ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక ఈ కరీంనగర్ లో నిజాం వల్ల గిలిగిలంట తప్ప కానీ ఎక్కడ బీజేపీ లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయరు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏది ఏర్పాటు చేయాలి? మళ్ళీ మనమే కదా, కేసీఆర్ కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంగులో మంత్రి అయితే జమీల్ భాయ్ ఎంత పెద్ద హోదాలు ఉంటాడు. మనమే వచ్చినాక 3 సంవత్సరాల తర్వాత మనం అన్ని పని చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక ఓటు మురిగిపోయినా 5 సంవత్సరాలు మనకు ఇబ్బంది. ఆ రోజు బ్రిటిష్ పాలన తెల్లదొర పాలించడం, మళ్ళీ తెల్లదొరను తరిమి కొట్టాలంటే మళ్ళీ జమీల్ భాయ్ యొక్క ఆరుగుర్తు ఓటేసి శాశ్వత పరిష్కారం చేయాలి. గత కొన్ని రోజులుగా గడప గడపకి ప్రచారం చేస్తుంటే కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయమ్మా. మీ అందరికీ తెలిసిందే, గత ఏడాది నుండి మనకి పాలక వర్గం లేకపోవడం వల్ల మన సమస్యలన్నీ ఎక్కడున్నాయో అక్కడనే ఆగిపోయినాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మన కరీంనగర్ ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అది కూడా మన గంగుల కమలాకర్ అన్నగారి సహకారంతోనే. స్మార్ట్ సిటీ మిషన్ తెచ్చింది కూడా గంగుల కమలాకర్ అన్నగారే. ఇప్పటి నుండి కరీంనగర్ అభివృద్ధి చెందిన విధంగా 17వ డివిజన్ ని కూడా గంగుల కమలాకర్ అన్నగారి సహకారంతో మనం పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం. అతి ముఖ్యంగా మీ అందరికీ ఏదైనా సమస్య వచ్చినా, ఆపద వచ్చినా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. నా పరిధి మేరకైతే తప్పకుండా చేస్తా. నా పరిధికి మించిన విషయం అయితే మనందరం కలిసి అన్నగారి దగ్గరికి వెళ్దాం, అన్నగారు చేస్తారు మనకి. ఇప్పటి వరకు మీ కష్ట సుఖాలన్నిట్లో మా నాన్నగారు మీతో ఉన్నారు. ఇప్పటి నుండి మీ అందరి సాక్షిగా చెప్తున్నా, మా నాన్నగారితో పాటు నేను కూడా మీతో ఉంటా.